క్యాన్సర్ అంటేనే పెనుభూతంగా చూస్తూ ఉంటారు. క్యాన్సర్ అనేది పేదవాళ్లకు ఖర్చుతో కూడుకున్న వైద్యంగా భావిస్తూ ఉంటారు. చాలా వరకు క్యాన్సర్ని లేటుగా గుర్తించడం వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇకపై ఈ ఒక్క టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ ఫ్రీ బాధితులు అవుతారు అంటున్న ఆ కాంటినెంటల్ హాస్పిటల్ ఫౌండర్ డైరెక్టర్ గురునాథ్ రెడ్డితో మా కరెస్పాండెంట్ హేమా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మొత్తానికైతే ఇన్ని రోజులు క్యాన్సర్ అంటే చాలా మంది భయపడేవాళ్ళు. మరీ ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిందంటే చాలు, లేదంటే ఆ ఆనవాళ్ళు ఉన్నా సరే అమ్మో ఏమో అయిపోతుందేమో అనిపించింది. కానీ ఈరోజు కాంటినెంటల్ వాళ్ళు మనకు ఒక శుభవార్త చెప్పబోతున్నారు. అదేంటో వింటే మీరు కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. పూర్తి డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి గురునాథ్ రెడ్డి గారు. సో ముఖ్యంగా ఇన్ని రోజులు పేదవాళ్ళు క్యాన్సర్ అంటేనే భయపడిపోతారు. ఆ విషయం మాకంటే మీకే బాగా తెలుసు. కానీ మీరు ఇప్పుడు ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారు, ఒక బ్లడ్ టెస్ట్తో క్యాన్సర్ డిటెక్ట్ చేయొచ్చు అని. ఎలా ఇదంతా సాధ్యం? ఇప్పుడు మీరు క్యాన్సర్ నివారణ మనం ముందస్తుగా గుర్తు చేసుకోవాలంటే ఇది అవేర్నెస్, ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఎందుకంటే ఇటువంటి టెస్ట్స్ ఇప్పుడిప్పుడు వచ్చాయి ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా. అంటే డెఫినెట్గా మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేయలేము, కానీ ఈ పేషెంట్కు ఈ మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేసి దాంతో వివరించవచ్చు ఈ టెస్ట్ ద్వారా. ఇంకా బాగా ముందుకు ఈ టెస్ట్లు బాగా రిఫైన్మెంట్ అవుతున్నాయి. ఇంకా బాగా డెఫినెటివ్ ఆన్సర్ ఇవ్వగలుగుతాము. కానీ ప్రస్తుతానికి ఉన్న జెనెటిక్ టెస్ట్ ద్వారా ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేసి మనం చెప్పగలుగుతాము. కానీ ఒక్క టెస్ట్తో అయ్యే పని కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ టెస్ట్లో ఏమన్నా నెగిటివ్ రిజల్ట్స్గా వచ్చినప్పటికీ మళ్ళీ దానికి ఫాలోఅప్ ఉండాలి. ఎందుకంటే క్యాన్సర్ అనే వ్యాధి చాలా జెనెటిక్ మ్యుటేషన్స్ ద్వారా వస్తుంది. ఎన్నో మ్యుటేషన్స్ కలిగితేనే అప్పుడు క్యాన్సర్ రూపంలో మారుతుంది. కనుక ఈ టెస్ట్ పాజిటివ్గా వస్తే మళ్ళీ మనం ముందు ఫాలోఅప్ చేసుకోవాలి. క్యాన్సర్ అంటేనే ఒక పెనుభూతంగా చూస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు కాంటినెంటల్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? కాంటినెంట్స్ ఏం తెప్పించాలనుకున్నారంటే భయపడకూడదు. క్యాన్సర్లో బాగా అడ్వాన్స్గా ట్రీట్మెంట్స్ వచ్చాయి. తొందరగా క్యాన్సర్ కనుక్కుంటే ఆల్మోస్ట్ 90% క్యూరు ఇవాళ చేయగలుగుతున్నాము. డోంట్ వెయిట్ టిల్ ద లాస్ట్ స్టేజ్. భారతదేశంలో క్యాన్సర్కి ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది? వాళ్ళు స్టేజ్ 3, స్టేజ్ 4లో వస్తారు. ఒకవేళ బయటి ప్రపంచంలో అమెరికా వంటి దేశాల్లో స్టేజ్ 1, స్టేజ్ 2 వచ్చినప్పటికీ తప్పకుండా ఆ పేషెంట్ బ్రతకగలుగుతాడు. ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 90 to 100% క్యూర్ ఉంది. సో ఆల్సో విత్ సర్వైకల్ క్యాన్సర్. ఇవన్నీ అడ్వాన్స్మెంట్స్ ఎలా అవుతున్నాయి? బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, డ్రగ్స్, కొత్త కీమోథెరపీ ఇన్నోవేషన్స్ ఇవన్నీ వచ్చినందుకు మనం పేషెంట్స్ను బ్రతికిస్తున్నాం. సో ప్రజలకు ఏం చెప్పాలంటే క్యాన్సర్ అనే పదం వాడినప్పటికీ మీరు భయపడకూడదు. సరి అయిన స్థలానికి వెళ్ళి మంచి డాక్టర్స్ సలహా తీసుకొని మంచి అడ్వైజ్ ఇచ్చేసి, కొంతమంది కేవలం డబ్బు కొరకు మీ క్యాన్సర్ వచ్చింది కదా రేడియేషన్ చేసుకోండి, నేను సర్జన్ కదా సర్జరీ చేస్తాం, నేను ఆంకాలజిస్ట్ కదా నేను కీమోథెరపీ ఇస్తాం, అలాంటి కాకుండా క్యాన్సర్ గురించి అందరు డాక్టర్లు చర్చించాలి. అది మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ముఖ్యంగా మీరు ఏ శుక్రవారం రాండి 1:30 నుంచి 3 o'clock వరకు ట్యూమర్ బోర్డ్ అని ఉంటుంది. ఈ ట్యూమర్ బోర్డులో 14 మంది క్యాన్సర్ స్పెషలిస్ట్ కూర్చొని ప్రతి క్యాన్సర్ పేషెంట్ గురించి వాళ్ళు డిస్కస్ చేయాలి. అది మేము రికార్డ్ చేస్తాం. ఏం రికార్డ్ చేస్తాము? ఈ డాక్టర్స్ అందరు కూడా ఫైనల్ రికమెండేషన్ ఏంది, ఈ పేషెంట్కు ముందుగా కీమోథెరపీ ఇవ్వాలన్నా, ముందుగా సర్జరీ చేయాలన్నా, అది రికార్డులో ఉంటుంది. అది డీవియేట్ చేయలేరు. ఎంత అతిరేత మహారథుడైన డాక్టర్ అయినా కూడా ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇలా చేస్తానని అనలేడు. కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఈ గ్రూప్ డెసిషన్ ట్యూమర్ బోర్డ్ అనేసి నాకు బయట అమెరికాలో ఉన్నప్పటికీ ఇలాంటి అలవాటు ఉన్నందుకు మేము ఇక్కడ స్థాపించాం. సో ఎవ్రీ పేషెంట్ విల్ గో త్రూ దట్ డిస్కషన్ అండ్ ఓన్లీ ద రైట్ ట్రీట్మెంట్ విల్ బి గివెన్. డాక్టర్స్కు పేషెంట్స్ కావాలి. కరెక్ట్. డిసీజ్ ఉంటే డాక్టర్ సంపాదన, హాస్పిటల్ సంపాదన. మేమేం చెప్తున్నాం? వద్దురా బాబు, ప్రివెంట్ చేసుకోండి, మీకు రాకుండా చూస్తాం, మేము అడ్వైజ్ ఇస్తాం. కేవలం క్యాన్సరే కాదు, ఎన్నో జబ్బులు, గుండె జబ్బు అయినా, స్ట్రోక్ వచ్చే విధానం ఉంటే, డయాబెటీస్ అనుకున్న, ఇవన్నీ సో మెనీ డిసీజెస్ ఆర్ దేర్. డాక్టరీ జాబ్ ఇస్ దాట్ టు ఎడ్యుకేట్. కానీ డాక్టర్స్కి టైం ఉండదు కదా. అందుకొరకు ఎటువంటి డిపార్ట్మెంట్స్కి వచ్చినప్పటికీ వాళ్ళది బేసిక్ ఫోకస్ ఇస్ ఓన్లీ టు అడ్వైస్, డిస్కస్ విత్ ద పేషెంట్స్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్, థర్డ్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుగానే గుర్తించి, ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని డాక్టర్స్ ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఈ టెస్ట్ చేస్తే మాత్రం క్యాన్సర్ని ముందుగానే గుర్తించవచ్చు అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో హేమ.